మన బైబిళ్ళన్నీ కూడా పైకెత్తి ఆ పాట పాడుకుందాం, కోరస్ పాడుకుందాం. వచ్చు కదా అందరికీ. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చూపించండి మీ. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. మీ బైబిల్ తెరిచి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 4 వచనాలు ఉన్నాయి. స్పష్టంగా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు మనం చదవాలని నేను కోరుతూ ఉన్నాను. 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాటను ఈ రోజున మనం ధ్యానం చేయాలని కోరుతున్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని మీరు వినాలని కూడా నేను కోరుతున్నాను. 16వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఏంటండి మరి చెప్పండి మీరు అందరూ. మీ సత్క్రియలను చూచి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధమైనటువంటి ఈ మాటలు మేము చదివాము ప్రభా. ఈ మాటలు మాకు బోధించండి. వీటిలో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించినట్లుగా ఈ వాక్యానికి లోబడి మమ్మల్ని మేము సెర్చ్ చేసుకోవడానికి నాయన, మమ్మల్ని మేము విశ్వాసంలో, భక్తిలో, ఆత్మీయ జీవితంలో ఆయన మేము దాన్ని బలపడటానికి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము ఎల్లనైనటువంటి మృదువైనటువంటి స్వరాన్ని మేము వినగలుగుతాము ప్రభా. నీ యొక్క దాన్ని సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా తలపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా నీ వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా తండ్రి ప్రభా మా యొక్క శరీరాత్మ ప్రాణములను మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మహింపొందమని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా ప్రభా నీ పక్షంగా నిలబెట్టుకొని ప్రతి మాట తండ్రి, ప్రతి తలంపు, ఆలోచన పరలోకంలో నుండి నాకు అందించి నన్ను మరి ఒక్కసారి మీ వాక్యం చేత అభిషేకించి నన్ను నిలబెట్టుకొని మీరు మహింపొందమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండి. ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు మనం చదివి ఉంటాం కనుక ఈ వాక్య భాగం అంటే ఈ మాట అనగానే ఏమని అర్థం అవుతుంది మీకు? సత్క్రియలు అంటే సత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మంచి క్రియలు, గుడ్ వర్క్స్. ఇంగ్లీష్లో ఒకే మాట వాడబడింది, అదేంటంటే గుడ్ వర్క్స్, మంచి క్రియలు. ఆ మంచి క్రియలు మనము మనకే చేసుకుంటామా, ఇతరులకు చేస్తామా? అది మనం గమనించుకోవాలి. మనకు మనం చేసుకుంటే అది స్వార్థం అవుతుంది, ఇతరులకు చేస్తే అది సత్క్రియ అవుతుంది.
ఇతరులకు చేసేది దేవుడు లెక్కిస్తాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులకు మనం చేసేటువంటి క్రియలు ఏవైనా ఉన్నా, తలంపుల్లో, ఆలోచనలో, వారికి సహాయం చేసేటువంటి విధానంలో మనము సహాయపడినట్లయితే అది సత్క్రియగా ఎంచబడుతూ ఉందన్నమాట. కనుక మనుషులు మన యొక్క సత్క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరచాలి. కనుక సంఘములోను, కుటుంబంలోనూ, మనం నివసించే స్థలంలో, పనిచేసేటువంటి స్థలంలో, మనం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో దేవునికి మహిమకరంగా ఉండాలంటే మనలో సత్క్రియలు ఉండాలి. కనుక ఈ సత్క్రియలు ఏ విధంగా ప్రారంభించబడతాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు అందరినీ సృజించాడు, అందరికీ దేవుడే జన్మనిచ్చాడు, అందరినీ దేవుడే సృష్టించాడు. కానీ అందరిలో ఈ సత్క్రియలు ఉంటాయా? ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయన ఆత్మను మనం పొందుకొని ఉంటామో, ఎప్పుడైతే మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపం కలిగి ఉంటామో, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. కనుక ఆ దేవుని ఆత్మ మనల్ని సత్క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కనుక ఈ యొక్క సత్క్రియలు మేలుకరమైనవి ఉండాలి, దీవెనకరమైనవి ఉండాలి, ప్రయోజనకరమైనవి ఉండాలి. ఒకరికి, ఇతరులకు, మన ఎదుటి వారికి, మన పొరుగు వారికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. కొన్నిసార్లు మనం చేసేటువంటి క్రియలు ఇతరులకు దుఃఖం కలిగించేదిగా ఉంటుంది, ఇతరులకు నష్టపరిచేదిగా ఉంటుంది. ఇతరులకు మనము మేలు చేసేవారంగా ఉండకుండా కీడు చేసేవారుగా మనం ఉంటాం. ఆ క్రియలన్నీ కూడా సత్క్రియలుగా ఎంచబడవు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సత్క్రియలు అనేటువంటి మాటకు మరి ఒక ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఒక నిర్వచనం ఇంగ్లీష్లో ఇవ్వబడింది. ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, ఎగ్జాంపులరీ క్రిస్టియన్ ఎక్స్పీరియన్సెస్. మనం అనుభవించేటువంటి ఆ అనుభవపూర్వకంగా మనం చేసేటువంటి ఆ క్రియలను దేవుడు ఎగ్జాంపుల్గా, మాదిరికరంగా, ఒకరికి ఉదాహరణగా మనం ఉండేటట్లు చేస్తాడు. అది ఎప్పుడు మనకు వస్తుంది అంటే, యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడే అది రాగలుగుతుంది. మనం చాలా చెప్తాం, యాకోబు పత్రికలో చెప్తూ ఉంటాడు కదా, ఒకరు ఎవరైనా ఏమీ లేకుండా, మరి భోజనానికి ఏమీ లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా మన దగ్గరికి వస్తే వాళ్ళతో మనం ఏం చెప్తామంట? నువ్వు చలి దాచుకో, నువ్వు వెళ్ళి సమాధానంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు అని ఖాళీ చేతులతో పంపిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక మన క్రియలు విశ్వాసంతో కూడినదై ఉండాలి. మనం విశ్వసిస్తున్నాము అని చెప్తున్నాము, కానీ క్రియలు మనలో ఉండట్లేదు. ఎందుకంటే అవర్ లైఫ్ ఈజ్ డామినేటెడ్ బై సెల్ఫిష్నెస్. మన యొక్క జీవితం అంతా కూడా స్వార్థముతో మనం ఏలబడుతున్నాము కనుక, స్వార్థమే మనం ఏలుతుంది కనుక సత్క్రియలు మనం చేయలేకపోతున్నాం. ఇతరులకు నష్టం కలిగినా కూడా నాకు నష్టం కలగకూడదు, అది సెల్ఫిష్నెస్. మనం ఏదైనా సమర్పించుకోగలిగినట్లయితే అది సత్క్రియగా అనిపిస్తుంది అన్నమాట. కనుక నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకుందాం, నా దగ్గర లేవు కానీ చెప్తున్నాను మీకు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను ఎవరికైనా ఇవ్వాలి, నా దగ్గరికి సహాయంకి వచ్చారంటే నేను సహాయం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను చేయలేకుండా ఉండటము అది నాకు కీడు, దేవుడు చెప్పేదని. కనుక నువ్వు చేయగలిగినటువంటి స్థితిలో ఉండగలిగి కూడా నువ్వు అది చేయలేకపోతున్నావంటే అది నీకు కీడు జరుగుతుంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సత్క్రియలు అనేది ద ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ విత్ లవ్. ప్రేమతో మనం చేసేది, గ్రడ్జ్తో చేసేది కాదు, బాధ్యతగా చేసేది కాదు. నేను చేయాలి కదా, ఎవరు చేయలేరు కదా, నేనే చేయాలి కదా అని చేయటం అనేది సరైనటువంటి గుడ్ వర్క్ కాదనమాట, మంచి క్రియ కాదనమాట. నీ ప్రేమతో చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, మనసు పెట్టి నువ్వు ఆ క్రియ చేయాలి.
కనుక దానికి నాకేదో రివార్డ్ వస్తుందని, నాకేదో ప్రతిఫలం వస్తుందని నేను చేయకూడదు. కనుక ఒకవేళ నాకు అవసరమైనటువంటి ఏదైనా ఉందనుకోండి, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, లేదా డబ్బులు కానీ, ఆర్థిక పరిస్థితుల్లో నేను చాలా విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబ పరిస్థితిలో ఉన్నా, నా దగ్గర డబ్బులు ఉండి కూడా అది నేను ఖర్చు పెట్టకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నా యొక్క అవసరాన్ని తీర్చుకునే పద్ధతి దేవుడికి ఇష్టం లేదు. మనం ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలి కానీ ఒకరి దగ్గర నుండి ఆశించేవారిగా మనం ఉండకూడదు. కనుక ఏది నువ్వు చేయగలుగుతున్నావో, ఏది నువ్వు చేయాలనుకుంటున్నావో అది నువ్వు ఆలోచించి చేయాలి. ఎందుకంటే దేవుడు చూస్తాడు. దేవుడికి రహస్యమైనది ఏది కూడా లేదు. దేవుడికి ఈ హృదయాంతరంగంలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా ఆయన చూడగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఒకసారి సామెతల గ్రంథం మనం చూసినట్లయితే ఆ యొక్క 3వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం నేను చదువుతున్నా. పేజ్ నంబర్ 533, పాత నిబంధన వైపు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని ఈ పొరుగు వారితో అనవద్దు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక వ్యక్తి వచ్చి నన్ను డబ్బులు అడిగాడు, లేదా నేను అప్పు తీసుకున్నాను. ఇప్పుడు చాలాసార్లు మనం అదే చేస్తాం. మన ఇంట్లో ఉండేటువంటి పని వాళ్ళు ఉంటారు, పాలవాడు ఉంటాడు, పేపర్ వాడు ఉంటాడు, మన దగ్గర ఉంటాయి, రేపు తీసుకోలే అంటాం చాలా ఈజీగా. కానీ మన దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వటానికి. కానీ అది కూడా తప్పే అని దేవుని వాక్యం చెప్తుంది. నీ దగ్గర ఉన్నప్పుడు వెంటనే ఇవ్వాలి. పోయి రమ్ము రేపించదనని చెప్పేది అబద్ధం అవుతుంది. ఏమవుతుందండి? అబద్ధం. నీ దగ్గర లేకుంటే ఆ విధంగా చెప్పాలి. కనుక మన క్రియల వలన మనము దేవుని మహింపరిచే విధంగా ఉన్నాయా? మన హృదయంలో ఏముంది, మన నోటితో ఏం మాట్లాడుతున్నాము, జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సత్క్రియను ఎవరు ప్రారంభిస్తారు అంటే నేనే చెయ్యాలి. నన్ను ఎవరు ప్రేరేపించాలి? దేవుడు ప్రేరేపించి నన్ను ఆ క్రియ చేయడానికి నాకు ఆసక్తి చేయాలి, ప్రేరేపించాలి. కనుక ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక కొత్త నిబంధన వైపు 1వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ఈ విధంగా రాయబడి ఉండగా చదువుతున్నాం. మొదటి దినం అంటే నువ్వు ఏ దినమైతే రక్షించబడ్డావో, పుట్టినప్పుడు కాదండి, మొదటి దినం. మొట్టమొదటిగా నువ్వు బర్త్డే చేసుకున్నప్పుడు కాదు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నావో, ఎప్పుడైతే యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, ఎప్పుడైతే నీ అవసరాలన్నీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తున్నాడో, అప్పుడు దేవుని మీద నీవు ఆధారపడుతున్నావో ఆ మొదటి దినం. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడ్డాయో అప్పటి నుండి నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. కనుక ఆ మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి ఈ పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. రక్షణ పొంది మారు మనసు పొందితేనే ఈ క్రియ మనలో దేవుడు ప్రారంభిస్తాడు. ఆయన ఆత్మ స్వాధీనంలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన ఆత్మ చేత మనం ప్రేరేపించబడినప్పుడు, ఆయన ఆత్మ చేత మనం నడుస్తున్నప్పుడు, లోపడుతున్నప్పుడు ఆయన మనల్ని సత్క్రియలు చేయడానికి మనలో కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఆ దినము నుండి ఏ దినమైతే రక్షణ పొందుకుంటామో ఆ దినము నుండి యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఈ సత్క్రియలు మనలో కొనసాగాలని ఆయన ఆశపడుతున్నాడంట.
సత్క్రియలు అంటే యేసు ప్రభు చేసినటువంటి సత్క్రియ కంటే మించిన కార్యం ఏది ఉండదు కదా. యేసు ప్రభు ఏం చేశాడని మన కొరకు, మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ మనము దూరస్థులమై ఉండగా, ఇంకనూ మనము పాపంలో మునిగి తేలుతున్నప్పుడు కూడా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, ఆయన పరిశుద్ధతను విడిచిపెట్టి, ఆ యొక్క సింహాసనాన్ని మహిమను వదిలిపెట్టి మన కొరకు ఈ లోకంలోకి రావటము యేసు ప్రభు చేసినటువంటి ద గ్రేటెస్ట్ గుడ్ వర్క్. దేవుడు చేసినటువంటి పెద్ద గొప్ప సత్క్రియ ఏంటంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక ఆయన అంతా తన ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి దేవునికి, లేదా మనతోటి విశ్వాసులకు, సంఘంలో ఉన్నటువంటి వారికి, మన పొరుగు వారికి, లేదా మన బంధుమిత్రులకి మనం చిన్న సహాయం చేయలేమా? చిన్న సాక్రిఫైస్ మనం చేయలేమా? అది దేవుడు మనకు నేర్పించాలని దేవుడు కోరుకుంటాడు. కనుక ఆ యొక్క సత్క్రియను ఎవరు ప్రారంభిస్తారంటండి? దేవుడు ప్రారంభిస్తారు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ యొక్క కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో చాలామంది సువార్తను విని అన్యులైనటువంటి వారేంటి, ముస్లిమ్స్ ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి ఒక్క భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుడు రక్షణలోకి నడిపిస్తున్నాడు. అయితే ఒక ముస్లిం సహోదరుడు రక్షణ పొందుకున్నాడండి. ఆయన ఫ్రెండ్ క్రిస్టియన్ అయితే ఆయన ఒకరోజు వాక్యాన్ని వినడానికి చర్చికి తీసుకెళ్ళాడు. ఆ మొదటి దినాన్నే వాక్యాన్ని విన్న తర్వాత తనను తాను అర్పించుకొని, ప్రభా నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేనైతే ముస్లింను, నేను బహిరంగంగా చెప్పలేను, కానీ నువ్వు నాకు కావాలి ప్రభా, ఈ రక్షణకు కావాలి, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నాకు కావాలి అని ఆ రోజున ఆ ఆలయంలోనే ఆయన రక్షకుడిని అంగీకరించాడండి. ఇంటికి పోతే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? ఆయన చెప్పగలుగుతాడా నేను యేసు ప్రభువుని అంగీకరించానని? ఏ యొక్క మతంలో ఉన్నా కూడా, ఏ విశ్వాసంలో వారు ఎదుగుతూ ఉన్నా వారు అంగీకరించరు. అదే పరిస్థితి మనం కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం. కనుక ఆ ముస్లిం సహోదరుడు ఇంటికి వెళ్ళాడు. చెప్పాలంటే భయం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచార ప్రకారంగా మహమ్మదును ప్రవక్తగా దేవునిగా ఎంచుకోకపోతే వాళ్ళని చంపటము వాళ్ళకి అలవాటు. అదొక రూల్ అన్నమాట. వాళ్ళకి జిహాద్ అని చెప్తారు. కనుక ఎవరైతే ఏ మతంలో ఏ దేవుడినైనా అంగీకరించాలంటే వాళ్ళు చంపడానికి వాళ్ళకు వీలు ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు చంపగలుగుతారు. కనుక ఇంటికి వెళ్ళాక చాలా మౌనంగా ఉన్నాడంట. ఇదివరకు తన జీవితంలో చాలా పోట్లాటలు, ఎవరితో అంటే వాళ్ళతో పోట్లాడేది, ఎవరితో అంటే వాళ్ళతో బూతులు మాట్లాడేది, లేదంటే భార్యను కొట్టేది. మరి తన ఇంటికి వచ్చిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నా కూడా భార్య అటెండ్ అవ్వాలి, ఆయనకు భోజనం పెట్టాలి, భోజనం చేసేటప్పుడు కూడా ఏదైనా కూరలు బాగుండకపోతే దాంతో పేచి పెట్టేవాడు. చాలా విపరీతమైనటువంటి ప్రవర్తన ఆయనకు ఉండేది ఇదివరకు. కానీ ఏ రోజైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉన్నాడంట. కొన్ని రోజులు ఈ విధంగా రహస్యంగానే ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని తెలుసుకుంటున్నాడు, మరి కనుక్కుంటున్నాడు. ఆ భార్యకు కుటుంబానికి తెలియకుండా మరి చర్చికి వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు. కానీ ఆయనలో ఒక కలవరం వచ్చింది. ఓ రోజు ఒక కలవరం వచ్చి నేను ఇంట్లో చెప్పకుండా ఉంటే ఎట్లా అని చాలా రోజులు బాధపడతా ఉన్నాడంట. ఇంటికి వెళ్తే బాధ, బయటకు వస్తేనేమో వాక్యము, మరి తన పనులు తనకున్నాయి. ఇంటికి వెళ్ళి దగ్గరలోగా ఆయన బాధగా ఉండేది. నేను ఏ విధంగా ప్రవర్తించాలి, నేను ముస్లింగా ప్రవర్తించాలా, దేవుని అంగీకరించినటువంటి వ్యక్తిగా నేను జీవించాలా అని ఆయన చాలా కలవరపడిపోతున్నాడు. ఒకరోజు చాలా ధైర్యం చేసి తన భార్యకు చెప్పాలనుకున్నాడంటే, ఎవరికి చెప్పకపోయినా, నా తల్లిదండ్రులకు తోబుట్టులకు చెప్పకపోయినా, నా యొక్క జీవితాన్ని పంచుకుంటున్నటువంటి నా భార్యకైనా నేను చెప్పాలి కదా అని నిర్ణయించుకొని ఒకరోజు తను ప్రిపేర్ అవుతా ఉన్నాడండి. ప్రభా నాకు ధైర్యం దయచేయి, ఆమె దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి. ఇదివరకు అయితే ఆయనే ధైర్యం ఆమెను కొట్టేసేవాడు కూడా.
ఇప్పుడు ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు. కనుక తన కిచెన్లో ఏదో పని చేస్తున్నప్పుడు మెల్లిగా వెళ్ళాడంట. ఏం చేస్తున్నావు, కూర చేస్తున్నావా అని పలకరించి చక్కగా మాట్లాడుతున్నాను. అయితే నేను కొన్ని రోజుల నుంచి నీకు ఒకటి దాచాను, అది ఈ రోజున నేను నీకు చెప్పాలి అనుకుంటున్నాను. సరే ఏంటి చెప్పండి అంటే, నాకు ధైర్యం సరిపోవట్లేదు నీకు చెప్పడానికి అని అంటున్నాను. కనుక ఆమె చాలా ఆలోచించి అన్నదంట, ఏంటి చెప్పకూడదు ఏముంటుందండి, మీరు యేసయ్య నమ్ముకున్నారా ఏంటి అని ఆమె అన్నదా. ఎవరదంటండి, మీరు యేసయ్య నమ్ముకున్నారా ఏంటి, మన ఇద్దరిలో ఏమి దాపరికాలు లేవు కదా, ఇది ఒకటే రహస్యంగా మీరు పెట్టారు కనుక నేను అది గ్రహించాను. ఏ విధంగా తను గ్రహించింది? తన ప్రవర్తన, తన క్రియలు. ఇంటికి వచ్చినప్పుడు చాలా పొలైట్గా ఉన్నాడు, మర్యాదగా ఉన్నాడు, పిల్లల్ని కొట్టట్లేదు, భార్యను తిట్టట్లేదు, మరి కూర బాగలేదని అనట్లేదు, ఏ విధంగా ఉన్నా తినేస్తున్నాడు, ఎవరిని ఏమనట్లేదు, మౌనంగా ఉన్నాడు. తన ప్రవర్తన అంతా మారిపోయింది. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పోయాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అన్నీ పోయాయి. చాలా డిఫరెంట్ లైఫ్. ముందున్న జీవితానికి ఇప్పుడు తను అంగీకరించిన తర్వాత ఉన్న జీవితానికి చాలా తేడా ఉంది. అప్పుడు ఆమె అన్నదంట, నిజంగా మేము దేవుణ్ణి నమ్ముకుంటే నాకేంటి బాధ అన్నది. ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకేంటి బాధ, నీ ప్రవర్తనే నాకు చాలు అన్నది. కనుక ఆ విధంగా ఆ సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మన సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి? యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో మరి ఒక 31వ వచనం నుంచి 45వ వచనం వరకు నేను చదవట్లేదు, మీకు చెప్తాను. అయితే ఒక ఉపమానం చెప్పారు యేసు ప్రభువు. ఆ ఉపమానం దగ్గర, నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహం కొని ఉంటే నాకు దాహం ఇచ్చారు, నీళ్లు తాగటానికి ఇచ్చారు, నేను రోగిని ఉంటే నన్ను పరామర్శించారు, నన్ను ఆదరించారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను ధైర్యపరచడానికి మీరు వచ్చారు. కనుక నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, వస్త్రాలు లేకుండా ఉన్నా నాకు వస్త్రాలు ఇచ్చారు అని చెప్పినప్పుడు వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నేను మీకు ఎప్పుడు చేశాను? యేసు ప్రభువుకి ఎవరికన్నా ఒక డ్రెస్ కొనిచ్చారో లేదో మనకు తెలియదు, ఎక్కడ రాయబడి లేదు. కానీ ఆయన చెప్తున్నాడు, నీ అల్పులైనటువంటి వారిలో ఒకరికి చేసినట్లయితే అది నాకు చేసింది. కనుక మన చేతులను చాపి ఇతరులకు, పేదవారికి ఆహారం పెట్టడము, వస్త్రాలు ఇవ్వటము, లేదా సహాయం చేయటము, మాట సహాయం చేయడం, ధైర్యంగా లేనటువంటి వారికి ధైర్యాన్ని చేయటము, ఊతనివ్వటము, సహాయం చేయటము, ఇది మనకుందా? ఒకసారి యేసు ప్రభువే మరి సువార్తల్లో చెప్తున్నటువంటి మాట, ఎవరైనా మనల్ని ఒక మైలు దాకా నాతో నాకు ధైర్యం సరిపోవట్లేదు, నాకు ప్రయాణం అంటే భయము అంటే నేను 2 మైళ్ళు వస్తానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు పని ఉందండి, నా బండిలో పెట్రోల్ లేదండి, నేను వేరే పని మీద వెళ్ళాలండి అని చెప్తున్నామా లేదా? మనం వీ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్. మనం ఆ యొక్క సమర్పణ చేసుకోవడానికి మనకి ఇష్టం లేదు. కనుక సత్క్రియని ఏ విధంగా మనం చేయగలుగుతాం? కనుక చెరసాలలో ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, రోగి అయి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేము, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేము. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితులు మనం సాకుగా చెప్తాం, ఎక్స్క్యూజెస్ అన్నమాట. కనుక పనికి మారినటువంటి వ్యర్థమైనటువంటి సాకులు మనం చెప్పకూడదు. కొన్నిసార్లు మనం చెప్తాము, ఎందుకమ్మా చర్చికి రాలేదంటే, అబ్బా బట్టలు ఉతుకుతున్నాను. ఆ రోజే బట్టలు ఉతకాలా? బట్టలు ఉతకడానికి వేరే రోజు లేదా? లేక ఆ రోజే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, బంధువులను చూడాలి, రోగులను చూడాలంటే ఆదివారమే ఉందా? సంఘాన్ని వదిలిపెట్టి, సంఘ ఆరాధనను వదిలిపెట్టి, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడున్నా కూడా దేవుడు ఆయన కెమెరాలో చూస్తాడు. సీసీ కెమెరాలో ఆయన పెద్దది ఉన్నది, ఆయన భూలోకం అంతా కనబడుతుంది. కనుక మన సత్క్రియలు మనకు ఉపయోగకరంగా ఉన్నాయా?
మనకు మనం కూడా ఉపకారం చేసుకోవట్లేదు, మనం కూడా దీవెనకరంగా ఉండట్లేదు, ఇతరులకు మనం దీవెనకరంగా ఉండలేకపోతున్నాం. కనుక పౌలు జీవితంలో చెప్తున్నటువంటి మాట ఏంటి, పౌలు చాలా కష్టాలు అనుభవించాడు, అనేకమైనటువంటి పత్రికలు, అనేక సంఘాలు స్థాపించాడు. కానీ ఆయన శ్రమలు లేవా? చాలా శ్రమలు, ఉపద్రవాలు ఉన్నాయి. సముద్రంలో పోతే ఉన్నాయి, ప్రయాణంలో ఉన్నాయి, ఎడారుల్లో ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయి, మరి జంతువులతో మనుషులతో పోరాటం ఉంది, మరి ఆకలి తప్పులతో ఉన్నాడు, మరి కొరడాలతో కొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, చాలా చెప్తున్నాడు ఆయన. కానీ మనమందరం ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు కావలసిన అన్ని మీరు పంపుతూ ఉన్నారు, నాకు కావలసిన వస్తువులు మీరు ఇస్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, నా బలహీనతను చూసి మీ కళ్ళు కూడా ఊడబెరికి నాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడండి. సంఘంలో మనం చేయగలుగుతాం. అట్ ఎనీ టైం మనం క్రైస్తవులుగా రక్షించబడినటువంటి వ్యక్తులుగా, సంఘంలో నాటబడినటువంటి వారంగా వాక్యాన్ని ప్రతి ఆదివారం వింటున్నాం. టీవీలో 24 గంటలు 24/7 వింటున్నాం. కానీ మనం ఎవరు రెడీ బ్యాటరీలా వస్తున్నామా? నాకు అది బాగోలేదండి, ఇది బాగోలేదండి, నేను రాలేనండి. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం, వేరే యాక్టివిటీస్. నేనైతే అవన్నీ చెప్పను, ఎందుకంటే మీరు బాధపడతారని. కనుక యు నో వాట్ యు ఆర్ స్పెండింగ్ టైం విత్. ఏ దాంతో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో, దేనికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారో, దేనికి మీరు అదే మీకు ఐడియల్గా, అంటే ఒక విగ్రహంగా అయిపోయింది. కాబట్టి మీరు సక్రియలు చేయలేకపోతున్నారు. పక్క నుండి ఎవరైనా పోతుంటే కూడా మీకు తెలియదు, ఏమైనా పలకరించి మాట్లాడి అడుగుతుంటే కూడా జవాబు చెప్పరు. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం, అంత బిజీ. కనుక పౌలు చెప్తున్నటువంటి మాట, ఈ సత్క్రియ అనేటువంటి మాట పౌలు తన పత్రికల్లో కానీ సువార్తల్లో కానీ 13 సార్లు రాయబడింది. సత్క్రియలు, ఆ సత్క్రియలు ఎవరిలో చూడాలనుకుంటున్నాడో, తను ప్రేమించినటువంటి, తను రక్తం పెట్టి కొనబడినటువంటి వారిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. కనుక మనలో ఉన్నాయా ఆ సత్క్రియలు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఈ సత్క్రియలు మనం చేయగలుగుతాం? ఒకరికి సహాయం చేయాలంటే ఫస్ట్గా నేనేం చెప్పానంటే సమర్పణ కావాలి, అవునా కదా? కనుక తీతు పత్రికను ఒకసారి మీరు చూడండి. అక్కడ 2-3 అధ్యాయాలు ఉంటాయి, కానీ దాంట్లోనే 2-3 సార్లు అక్కడ సత్క్రియలు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉన్నాను. ఎబ్రీ పత్రిక కంటే ముందున్నటువంటి పత్రిక, పేజ్ నెంబర్ 198వ పేజీ, 3వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవద్దని కోరుచున్నాను. తీతు అనేటువంటి తన శిష్యునికి పౌలు చెప్తున్నటువంటి మాట ఇది. పదే నీవు నీ యొక్క సంఘంలో చెప్తూ రావాలి. సత్క్రియలను, దేవుని యందు విశ్వాసం ఉంచువారు. ఎవరండి? మీరందరికీ విశ్వాసం ఉందా? ఎవరికి విశ్వాసం ఉందో చెప్పండి. అందరికీ ఉంది కదా. దేవుడు అంటే ఎవరో తెలుసు, ఏ విధంగా రక్షించబడ్డామో తెలుసు, మనం దేవుని బిడ్డలమే, దేవుడు మనల్ని రక్షించాడు, మన ప్రాణం పెట్టాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ముద్రించాడు. మనకు విశ్వాసం ఉంది, దేవుని మాటలు మనము అంగీకరిస్తున్నాం. కనుక మీరు విశ్వాసంగా కాదా? అవును కదా, అందరం విశ్వాసం. కాబట్టి ఈ యొక్క విశ్వాసం ఉంచిన వారు ఈ సత్క్రియలను ఏ విధంగా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. మీ బైబిల్లో చూడండి, నా బైబిల్లో ఉంది, శ్రద్ధగా చేయాలి. ఏం చేయాలంటే అయిష్టంగా చేయొద్దు, బలవంతంగా చేయొద్దు, ఎవరో చెప్పారని చేయొద్దు. విల్లింగ్నెస్గా, వాలంటరీగా మీరు ఆ యొక్క సత్క్రియ చేయాలి. కనుక దేవుడు ఆ విధంగా మన నుండి కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి దృఢముగా చెప్పుచుండవాలి, అంటే పదే గట్టిగా కఠినంగా చెప్పాలి ఈ సత్క్రియలు చేయమని.
అదేవిధంగా గల్తీ పత్రికలో చెప్తాడు, మీరు ఈ సత్క్రియలు కానీ మంచి పనులు కానీ ఏవైనా కూడా విశ్వాస గృహంలో ముందు ప్రారంభించాలి. విశ్వాస గృహం అంటే ఏంటంటే చర్చిలో ఉన్నటువంటి వారు, పేదవాళ్ళు ఉంటారు, లేదా దుఃఖంలో ఉండేటువంటి వారు ఉంటారు. వారు ఓదార్చడానికి వెళ్ళాలి. వారిని ఓదార్చడానికి బదులుగా వారిని రెండు మాటలని ఈ విధంగా జరిగింది ఏంటి అని విమర్శించడానికి కాదు మనం అక్కడికి వెళ్ళేది. వారిని ధైర్యపరచడానికి, ఆదరించడానికి. వారి దుఃఖాన్ని మనం తొలగించలేము, కానీ దేవుణ్ణి అడిగి ప్రభు వీరి దుఃఖాన్ని తొలగించండి అని మనం అడిగి ప్రార్థన చేసి రావాల్సినటువంటి పరిస్థితి. కనుక మోరల్ సపోర్ట్గా ఉండాలి, కొందరిని ధైర్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి, కొందరిని ఆదరించే వారిగా ఉండాలి. ఎవరైతే కుంగిపోతున్నారో వారిని లేవనెత్తే వారిగా మనం ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి. కొన్నిసార్లు మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కోర్టు కేసులు ఉంటాయి, కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళే ఉంటుంది. కనుక కొందరు వాలంటరీగా అడుగుతారు, మేము రావాలా, మీ తోడుగా రావాలా అని అడుగుతారు. అంటే మనం చేసేది ఏమి ఉండదు, కానీ వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళని బలపరచడానికి వారితో కూడా మనం ఉండాలి. అది సత్క్రియ, అది సత్క్రియ. కనుక మనం ఏం చేస్తున్నామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి వచనం నేను చదువుతున్నాను, మొదటి 2 వచనాలు కూడా కలిపి ఉన్నాయి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. కనుక అధిపతులకు అధికారులకు లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి, ప్రతి సత్కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదండి, సంఘంలో ఏమైనా పనులు చేస్తుంటే చేయడానికి ఇష్టం లేనటువంటి వారు మెల్లిగా జారుకుంటారు అక్కడి నుండి. నాకు ఎందుకు వచ్చిందే, మాకు వాళ్ళు చేసుకుంటారు, ఉండేవాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు లేకపోతాం. నువ్వు చేయాలి అనుకుంటే చేయాలి, వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి అవసరం లేదు. నువ్వు చేస్తే నీకే దీవెనలు వస్తాయి. మరి ఒక భక్తుడు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీళ్ళు తాగితే నా దాహమే తీరుతుంది. అవునా కదా? నేను అన్నం తింటే నా ఆకలే తీరుతుంది. ఎవరు నీళ్ళు తాగితే వాళ్ళ దాహమే తీరుతుంది. ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వాళ్ళకే దీవెనలు వస్తాయి. నేను చెయ్యనులే అని వెళ్ళిపోయి నేను మొండిగా ఉంటే మన సత్క్రియ కాదది. ఒక కోడి పుంజు ఉందంటండి, నేను చెప్పానేమో ముందు కూడా. ఒక కోడి పుంజు ఒక ఊరిలో ఉందంట. ఆ కోడి పుంజు అనుకుందంట, నేను పూస్తే కానీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు మెలుగోవరు అనుకొని చాలా ఒకలాంటి అతిశయంతో అదేం చేస్తుందంటే, నేను ఒకరోజు నేను కూయకుండా ఉంటాను, నేను అడవిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాను చెట్టెక్కి అనుకున్నాను. వెళ్ళిపోయి కూర్చుంది అక్కడ. మామూలుగా గ్రామస్తులంతా లేచారు, వంటలు చేసుకున్నారు, పొలం పనులకు అడవిలోకే వస్తున్నారు. అంటే నేను చేయలేను, నేను చేస్తేనే మీకు అవుతుంది అని అనుకోవద్దు ఎప్పుడు. మనం కూడా అంతే, సంఘంలో అయినా కుటుంబంలో అయినా కొందరు పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు తప్పించుకునే వాళ్ళు ఉంటారు. పనిచేసే వాళ్ళకి దీవెనలు వస్తాయి, పని చేయని వాళ్ళకి దీవెనలు రావు. కనుక సత్కార్యం చేస్తే నీకే వస్తాయి దీవెనలు, సత్కార్యం చేయని వాళ్ళకి దీవెనలు రావు. దేవుడు గుర్తించాడు. కనుక నువ్వు రక్షించబడ్డావు, రక్షణ మాత్రం నీకు ఉంటుంది. కానీ నీకు బహుమతులు కావాలి, కిరీటాలు కావాలి, దేవుని యొక్క మెప్పు కావాలి అంటే మనం సత్క్రియలు చేయాలి. అందుకనే 3 తలాంతుల వాళ్ళు ఒక ఉపమానం కూడా యేసుప్రభు చెప్తారు. ఏమని? 3, 5, 5, 3, 2 ఇచ్చాడు కదా. ఆయన ఒక తలాంతి ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? భూమిలో వాడతాడు. ఆ 2 తల 5, 2 ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? దాంతో పని చేస్తాడు, దానికి ఇంకా కలుపుతాడు, దానికి డబుల్ చేస్తాడు. కనుక నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీరు మీ కొరకు సిద్ధపరచబడినటువంటి వాటిలో మీరు ప్రవేశించి మీరు ఆనందించండి, నా తండ్రితో కూడా మీరు సంతోషించండి అని చెప్తారు.
కనుక సత్క్రియలు చేయాలి, కష్టపడాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి, విశ్వాసంతో చేయాలి, ప్రేమతో చేయాలి. కనుక నాకు లేకపోయినా ఒక్కొక్కసారి కొన్నిసార్లు మన సాక్ష్యాలు వింటే చాలా విచిత్రంగా ఉంటాయి. దైవజనులు ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చినప్పుడు దైవజనులకు ఉన్నటువంటి ఆ కొద్ది ఆహారాన్ని ఇతరులకు పెట్టి వాళ్ళు ఉపవాసం ఉంటారు, కానీ వాళ్ళకి ఆకలేదు. దేవుడు వారిని తృప్తిపరుస్తుంది. కనుక అటువంటి అనుభవంలోకి మనం రావాలి. దేవుడే నా ఆకలి తీర్చాలి. కనుక సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడే ప్రేరేపిస్తాడు. దాన్ని చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. కనుక ఒక అతను తన శాలరీలో మరి ఆ భాగాన్ని ఈ విధంగా విభజించుకుంటూ వస్తాడంటే ఎప్పుడు అంటే మేము కూడా ఇదివరకు అనుకున్నప్పుడు చేసేవాళ్ళం. మా దర్శన భాగాలన్నీ ఒక్కొక్క నోట్బుక్లో ఒక పేజీలో ఐఎంకు, బైబిల్ సొసైటీకి, ఈఎస్సి వారికి అని ఈ విధంగా రాసుకొని ఆ కానుకలు పెట్టేవాళ్ళము. వాళ్ళు వచ్చినప్పుడు ఆ కానుకలు తీసి సిద్ధంగా ఉంచాలి. ఆ విధంగా ఒక అతను కూడా తన జీవితంలో తన బ్యాచులర్ తన వివాహం చేసుకోలే, కుటుంబ బాధ్యతలు లేవు, 4 భాగాలుగా చేసేవాడంట తన యొక్క జీతాన్ని. ఒక భాగం ఏంటంటే సంఘానికి ఒక భాగం తన దర్శన భాగం, రెండవ భాగం తనకు కావలసినటువంటి 30 రోజులకు కావలసినటువంటి ఖర్చులకు, మరి సరుకులు తెచ్చుకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి, పాలు తెచ్చుకోవడానికి, పెట్రోల్ ఇవన్నీ ఉంచుకుంది. మూడవ భాగము మరి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సువార్త పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్కి పంపేవాడంట ఒక భాగం. 4వ భాగము చారిటీ అంటే విధవరాళ్లకు, అనాథులకు, లేని వాళ్ళకి, బట్టలు లేని వారికి వాళ్ళకి బట్టలు కొని, దుప్పట్లు కొని ఆ విధంగా ఇచ్చేవాడు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితం కదా. అవన్నీ కూడా సత్కార్యాలు, అవన్నీ కూడా పరలోకంలో దాచబడి ఉంటాయి, దేవుని సన్నిధిలో ఉంటాయి. కనుక ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో వాటి ప్రకారంగా మన బహుమతులు, ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అన్నమాట. కనుక ఆ విధంగా మన సత్క్రియలు చేయడానికి మనం ఇష్టపడాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, మరి ప్రేమతో చేయాలి. కనుక అదేవిధంగా తీతు పత్రికలోనే 2వ అధ్యాయం 13వ వచనంలో ఇంకో మాట అక్కడ రాయబడి ఉంది. మూడో అధ్యాయం 13వ వచనం, 14వ అధ్యాయం కూడా నేను చదువుతాను. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అప్పల్లోను శీఘ్రంగా సాగనంపును, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. కనుక పౌలు ఆయా సంఘాల్లో మరి స్థాపించినప్పుడు అక్కడికి కొత్తగా నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయమని ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి ఆదేశం ఇస్తున్నాడు, వారికి హెచ్చరిస్తున్నాడు, వారికి ఏమి కొదవ కాకుండా చూడమని చెప్తున్నాడు. కనుక మనం కూడా ఆ సంఘంలో, మన సంఘంలో కూడా అది ఏర్పాటు చేశాను కదా. ఎవరికైనా సహాయం కావాలంటే మీరు కాంట్రిబ్యూట్ చేయండి అంటే దారాలను ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా వారికి సహాయకరంగా మనం పంపుతున్నాం. ఆ దీవెనలు మన సంఘానికి ఉంటాయి, ఇచ్చిన వారికి కూడా ఉంటాయి. కనుక ఆ విధంగా మనము హెచ్చరించాలి. ఆ విధంగా సంఘ కాపరిగా నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సహాయపడే అవకాశం, సహాయం చేసేటువంటి అవకాశం మీకు వచ్చినప్పుడు అది జాగ్రత్తించుకోవద్దు. ఇంకా మళ్ళీ రాకపోవచ్చు ఆ యొక్క అవకాశం. కనుక మీకు ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడే, మీ చేతిలో సహాయం చేయాల్సినటువంటి సామర్థ్యం మీకు ఉన్నప్పుడు వెంటనే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. 14వ వచనం నేను చదువుతున్నాను. మనవారును నిష్ఫలులను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోనవలెను. ఏమంటున్నాడండి? సత్క్రియలు చేయడానికి మనం నేర్చుకోవాలి. కనుక ఎంతమంది, ఎన్ని కుటుంబాలు మన సంఘంలో సత్క్రియలు చేయడానికి నేర్చుకుంటూ ఉన్నారు, అది అలవాటు చేసుకున్నారు అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కనుక ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇవ్వటమే కాదు, మన క్రియల్లో అది కనపరచాలి. మన సత్క్రియ
ఒకసారి ఒక బస్ ప్రయాణంలో ఒక చాలా లావుగా ఉన్నటువంటి వ్యక్తి బస్సు ఎక్కాడు. ఆయనకు రిజర్వ్ చేసుకున్నాడు, సీట్ ఉంది, కూర్చున్నాడు. ఆయన లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేస్తే లేడు, నాలాంటి వాడన్నమాట. కనుక ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి రిజర్వ్ చేసుకున్నాడు, కూర్చున్నాడు. కాసేపు ముందుకు పోయిన తర్వాత బస్సులో అన్ని సీట్లు ఫుల్ అయిపోయాయి, ఇంకా లేదు, ఖాళీ లేదు. అయితే హడావుడిగా ఒక చోట ఆగగానే ఒక ముసలావిడ ఎక్కిందంట బస్సు. ఆ ముసలావిడ ఎక్కినప్పుడు అందరూ ఈమెకి ఎక్కడుంది సీటు, ఈమెను దింపేయండి, డ్రైవర్ కండక్టర్కి చెప్తున్నారంటే ఈమెను దింపేయండి, ఎంతసేపు అని నిలబడుతుంది, ఎవరిస్తారు, మేమందరము కొనుక్కున్నటువంటి సీట్లు కదా, ఎవరు ఇవ్వరు, ఈమెను దింపేయండి అని చెప్తున్నారు. కానీ ఒక అతను ఆయన చాలా ఆలోచిస్తూ ఉన్నాడంట, ఇవ్వాలా వద్దా. ఎవరు ఇలాగా ఉండేటండి, ఆయన లేవలేడు, నిల్చోలేడు, బస్ ప్రయాణం అంతా నిల్చోవాలి. ఎవరైనా దిగితే కానీ ఆయనకు సీట్ మళ్ళీ దొరకదు. కనుక కొద్దిసేపు ఆ బస్సు ఆ విధంగా వెళ్తా ఉంటే ఆయనకు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడంట, భగవంతుడు పెడుతున్నాడంట, హృదయంలో కలవరం వస్తుందంట. ఆ ముస్లాంని నిలబడి ఉంటే కూర్చోవడం ఏమైనా బాగుందా నీకు అని ప్రశ్నిస్తున్నట్లు ఆయనకు అనిపించింది. వెంటనే కొద్దిసేపటికి, అమ్మ మీరు కూర్చోండి, నేను నిలబడతానండి కాసేపు అన్నాడు. ఆయన కూర్చోబెట్టి, వద్దు బాబు నేను కూర్చుంటే అది అంటుంటే కూడా పర్వాలేదు కూర్చోండి. చాలా దూరం పోయిన తర్వాత ఆమె మళ్ళీ లేదు, అయ్యగారు మీరు కూర్చోండి కొంతసేపు, నేను కొంతసేపు నిలబడతాను. 2-3 సార్లు అడిగినా కూడా వద్దమ్మా నువ్వే కూర్చో నేను నిలబడతానులే అన్నాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. చివరిగా వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు. ఆయన ముందు వెళ్తున్నాడు, ముసలమ్మ కదా చాలా నెమ్మదిగా నడుస్తుంది. వెనకాల పరిగెత్తుకుంటా ఆయన వెనకాల వచ్చింది. అలా అవుట్ ఆయన వెనకాల వచ్చి అయ్యగారు అనిపిస్తుంది. ఏంటమ్మా అంటే, నాకు చాలా కృతజ్ఞత బాబు, నీకు నాకు సీట్ ఇచ్చి కూర్చోబెట్టారు, కానీ ఒకటి అడుగునా నిన్ను అన్నవారు. ఏంటమ్మా అంటే, మీరు క్రైస్తవులా అన్నారు. ఏమన్నారంటే, మీరు దేవుని బిడ్డ, క్రీస్తుని అంగీకరించిన బిడ్డ అన్నారు. ఎంత మంచి సాక్షి. మనం ఆ విధంగా ఇవ్వగలుగుతున్నాము. ఇఫ్ వీ సెడ్ ఇట్స్ ఓకే, ఇఫ్ వీ ఆర్ కంఫర్టబుల్ ఇట్స్ ఓకే. వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మా కంఫర్ట్ జోన్ దాటి మనము రాలేకపోతున్నాం. ఎవరికైనా మనం ఆ విధంగా సమర్పించుకోగలుగుతామా? మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న సీట్ని ఎవరికైనా ఇస్తామా? హాయిగా పడుకొని రావచ్చు రాత్రి అంతా ట్రైన్లో, బస్సులో, కానీ కనుక మీ సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నా సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కనుక ఆ సత్క్రియలను బట్టి మనం బహుమతులు పొందుకుంటాం, దేవుడి దగ్గర మెప్పు పొందుకుంటాం. కనుక ఆ మంచి పేరు భూలోకంలో సంపాదించుకోవాలి, పరలోకమందు కూడా మనం సంపాదించుకోవాలి. కనుక ఈ సత్క్రియను ఎవరు ప్రారంభించాడు? మనలో ఉన్నటువంటి యేసయ్య రక్షకుడుగా, పరిశుద్ధాత్ముడుగా మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా ఆ సత్క్రియను చేయడానికి మనం ఇష్టపడాలి, ఆసక్తిగా చేయాలి, సమర్పించుకొని చేయాలి, ప్రేమతో మనం చేయగలిగాం. బలవంతంగా కాదు, ఎవరో చూస్తారు కదా, నా కిరీటం ఇస్తారు కదా, నన్ను మెచ్చుకుంటారు కదా, మనుషుల మెప్పు కొరకు చూడద్దు, దేవుని మెప్పు కొరకు చూడాలి. కనుక ఆ విధంగా దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సత్క్రియలు చేయటంలో ఆసక్తి గలవారుగా దేవుడు దీవించును గాక. ఆమె దేవుడి వాక్యాన్ని మన వినికుల్లో దీవించును గాక. ఆమె చేసి నేను దీవిస్తాను. దయచేసి